ప్రభు నీవు విశ్వ ఉత్పత్తి స్థితి ప్రళయాలకు కారణ స్వరూపుడు. అంటే ఈ ప్రపంచంలో ఏదైనా ఒకటి పుట్టడం, పెరగటం, లయించడం జరుగుతోందంటే ఈ అన్ని స్థితుల్లోనూ ఆధారంగా ఆయన ఉన్నాడు. అందుకోసమని మనకు భగవద్గీతలో చెప్తాడు, సమస్త సృష్టికి కూడా నేను ఈ విశ్వ యోని అనే దానికి నా యొక్క ప్రజ్ఞా స్వరూపాన్ని నేను విసర్జించి నేను పంపించడం వల్ల ఆ చైతన్యం విశ్వ యోనికి అందినప్పుడు ఈ సృష్టి అంతా ఉత్పత్తి అవుతోందని చెప్పి భగవద్గీతలో చెప్తాడు. సో అన్ని ప్రాణుల్లోనూ నేనున్నాను. సో ఆ విధంగా ఈ సృష్టి అంతా జరుగుతుంది. నీవు ఈ ప్రకృతికి పురుషుడికి మహత్తత్వానికి నియంత్రణం కలగజేసే కాలముడు. అంటే ప్రకృతి పురుషుడు మహత్తత్వం అంటే దానికి మూలంగా ఉన్నటువంటి తత్వం పరమాత్మ తత్వం ఏదైతుంది ఈ మూడిటికి మూల కారణం ఆయన. శీత గ్రీష్మ వర్షాకాల సంవత్సర మూర్తి. సంవత్సరంలో నీకు 3 కాలాలు వస్తాయి కదా, ఈ వీటన్నిటికీ మూలం ఎవరు ఆయనే. ఈ సమయం అయిపోగానే కరెక్ట్ గా ఎండ రావాలి ఏమన్నా రూల్ ఉందారా? కరెక్ట్ గా సొలై వచ్చేటప్పటికి వానలు రావాలి రూల్ ఎక్కడుందిరా? ఎవరు పరిపాలిస్తున్నారు రా దాన్ని? నీ వల్ల ఏమన్నా అవుతుందా? ఆ సమయానికి అది వచ్చేటట్టు చేసే పని ఎవరు చేస్తున్నారు? అది తెలుసుకుందాం. అది మనం చెప్పేది.